తమిళనాడులో హై డ్రామా సీన్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పుడు సీఎం విజయ్ను విమర్శించారన్న కారణంతో డిఎంకే లీడర్ అరియప్పన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. సీఎం విజయ్ ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు అరియప్పన్. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఉద్దేశించి మీ నాన్న ఎక్కడంటూ విజయ్ వేసిన ప్రశ్నకు అరియప్పన్ కౌంటర్ ఇచ్చారు. విజయ్ పర్సనల్ లైఫ్పై కామెంట్ చేసిన అరియప్పన్ ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారాడు. తమిళనాడులో అర్ధరాత్రి అరియప్పన్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. మరోవైపు పోలీసుల తీరుపై డిఎంకే ఫైర్ అవుతుంది. మనందరికీ తెలిసిందే, అసెంబ్లీలో ఇంటి దగ్గర ఒక మహిళ ఏడుస్తూ కూర్చుంది, మీ వల్ల మీ భార్య ఎక్కడుంది అని చెప్పి విజయ్ని ఉదయనిధి స్టాలిన్ మాట్లాడడం తమిళనాడు అసెంబ్లీలో చాలా పెద్ద గందరగోళం రేగడం మనం చూసాం. అప్పుడు అసలు అసెంబ్లీకి రాని పరిస్థితి, ఇంతకీ మీ ఫాదర్ ఎక్కడున్నారు అని చెప్పి ఉదయనిధి స్టాలిన్ని విజయ్ అడిగారు మరొక సందర్భంలో, కొంత సెటైరికల్గా. దానికి ఇప్పుడు అరియప్పన్ మరొకసారి ఆ వీడియో గురించి, ఆ కామెంట్స్ గురించి మాట్లాడుతూ విజయ్ సన్ పేరు తీస్తూ, విజయ్ కొడుకు పేరు తీస్తూ మీ ఫాదర్ ఎక్కడున్నారు అన్నట్లుగా మాట్లాడారు. అంటే వాళ్ళ ఉద్దేశం మీకు అర్థమై ఉంటుంది. త్రిష విషయంలో వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో విజయ్ ఉదయనిధి స్టాలిన్ని మీ ఫాదర్ ఎక్కడ అని అడగడంతో ఇప్పుడు అరియప్పన్ ఇంతకీ మీ ఫాదర్ ఎక్కడ అంటూ విజయ్ కొడుకును ఉద్దేశిస్తూ మాట్లాడాడు. ఆ ఉద్దేశం చాలా కాంట్రవర్షియల్గా వెళ్ళడంతో ఆబ్వియస్లీ ఇప్పుడు త్రిష విషయంలోనే ఇలా అడిగాడు, ఆ కోణంలోనే అడిగాడు, కావాలని చేశాడని చెప్పేసి, ఇబ్బందికరమైన ఇన్సల్ట్ చేసే ఉద్దేశంతో ఇలాంటి కామెంట్స్ చేశాడని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే డిఎంకే నాయకులు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనకు దిగారు, అలా ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి. అది ఒకసారి ఆ వీడియోస్ మీరే చూడండి. పోలీసులు వచ్చినప్పుడు వారితో వాగ్వాదం జరగడం, మరోపక్క అరియన్ చేసినటువంటి కామెంట్స్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి. జస్ట్ టేక్ ఏ లుక్. பட்டினமாக்கம் ஹலோ யார்? சஞ்சயா, ஜெய்சன் சஞ்சயா. ஓ சிஎம்மோட பையனா? ஓ பொம்மை முதலமைச்சரோட பையன் ஜெய்சன் சஞ்சய். சொல்லுங்க ஜெய்சன் சஞ்சய், எப்படி இருக்கீங்க? ஓ ஓகே ஓகே ஓகே. அப்பனை காணுமா? அது நான் என்னங்க பண்ணிட்டேன், அவர் இங்கே தான் பனையூரில் இல்லைனா பட்டினமாக்கத்தில் இருப்பார். பட்டினமாக்கம் போனால் பார்க்க விட மாட்டேங்கிறாங்களா? அட என்னங்க பண்ணுறது, 4 மணிக்கு மேலே நடிகர் நடிகைகளோட ஜாலியாக உல்லாசமாக இருக்கார். உங்கள் அப்பா பெத்த மகனுக்கு இடம் இல்லையா? சரி ஓகே, பனையூரில் போய் பாருங்கள். ஓ பனையூர்லேயே வந்துட்டு பார்த்தீங்கன்னா வேற நடிகையோட இருக்காங்களா? என்னங்க பண்ணுறது, எனக்கு புரியல. அம்மாவுக்கு நீதி வேணுமா? ஓ கணவனை தேடும் மனைவி. ஓ மை காட், என்ன சஞ்சய் பண்றது? இந்த மாதிரி ஒரு கேவலமான மனித பிறவையை தான் உங்க அப்பனை இந்த தமிழ்நாட்டுக்கு முதலமைச்சர் ஆக்கியிருக்காங்க. இந்த மாதிரி எங்களுக்கு நக்கல் நையாண்டியெல்லாம் பண்ண தெரியும், பார்த்து தெரிஞ்சுக்கோங்க జోసెఫ్ విజయ్. సో మనం చూస్తున్నాం, జేసన్ సంజయ్ మాట్లాడుతున్నారా అంటూ విజయ్ కొడుకు పేరు తీసి ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, మీ ఫాదర్ ఎక్కడున్నారు అంటూ మాట్లాడినటువంటి కాన్వర్జేషన్ మీకు అక్కడ కనిపిస్తుంది. అండ్ అసెంబ్లీలో ఓవైపు ఈ అంశానికి సంబంధించి చాలా పెద్ద గొడవ జరిగింది. ఆల్రెడీ ఉదయనిధి స్టాలిన్ మీ వైఫ్ గురించి ఆలోచించండి, అక్కడ ఒక మహిళ ఏడుస్తుంది మీ గురించి అంటూ విజయ్ గురించి చెప్పడం, మళ్ళీ దానికి కౌంటర్గా విజయ్ తర్వాత మాట్లాడుతూ మీ ఫాదర్ ఎక్కడ, ఇంతకీ ఆయన ఎక్కడున్నారో, ఇంట్లో ఉన్నారా లేకపోతే ఎక్కడన్నా పట్టణం చివరిలో ఉన్నారా అని చెప్పి మాట్లాడడం. దానికి ఇప్పుడు మళ్ళీ డిఎంకే నాయకులు అరియప్పన్ చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. అంటే విజయ్ వాళ్ళ సన్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లుగా ఆ క్లియర్గా ఆ సంభాషణ ఎలా ఉందనేది మీరు చూడొచ్చు. అక్కడ ఏమని ఉంది, హలో ఎవరు, సంజయ్య, జేసన్ సంజయ్య మాట్లాడేది, సీఎం కొడుక, ఆ బొమ్మ ముఖ్యమంత్రి కొడుకు జేసీ సంజయ్య, చెప్పండి సంజయ్ ఎలా ఉన్నావు అంటూ ఆ కాన్వర్జేషన్ మాట్లాడడానికి మనకు కనిపిస్తుంది. అంటే సంజయ్కి కాల్ చేసి, సీఎం కొడుకి కాల్ చేసి మీ ఫాదర్ ఈ మధ్య కనిపించడం లేదంట కదా అన్నట్లుగా మాట్లాడడం అనేది చాలా పెద్ద గందరగోళానికి దారితీసింది. మీ నాన్న కనిపించడం లేదా, దానికి మేమేం చేయాలి, ఆయన పనయ్యారులో ఉంటారు లేదంటే పట్టణం పక్కన ఎక్కడైనా ఉంటారు అంటూ ఇండైరెక్ట్గా త్రిషతో ఉండుంటారు చూసుకోండి అన్నట్లుగా మాట్లాడారు. అలాగే పట్టణంలో కూడా కనిపించడం లేదా, ఏం చేస్తాం, సాయంత్రం 4 గంటలు దాటితే చాలు ఆయన యాక్టర్లతో జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మీ నాన్నకి అంతకంటే వేరే లోకం లేదు కదా అంటూ చేశారు. ఇప్పుడు ఈ మాట్లాడిన కాన్వర్జేషన్లో ఉన్నటువంటి మీనింగ్ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే పనయ్యారులో కూడా లేరా, మరి ఎక్కడుంటారు, ఏం అర్థం కావడం లేదు, మీ అమ్మకు న్యాయం కావాలా, ఓ భర్త కనిపించడం లేదని భార్య వెతుకుతోందా, ఓ మై గాడ్, సీఎం ఎక్కడున్నారు సీఎం అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు
అలా ఇలా చాలా దారుణమైన మనిషి మీ నాన్న, ఈ తమిళనాడుకు ముఖ్యమంత్రిని చేశారు. ఇలాంటి వాళ్ళకు కౌంటర్లు ఇవ్వడం, వెక్కిరించడం మాకు కూడా బాగా తెలుసు, చూసి నేర్చుకోండి. జోసెఫ్ విజయ్ గారు బొమ్మ ముఖ్యమంత్రి జోసెఫ్ అంటూ విజయ్ లక్ష్యంగా ఈ కామెంట్స్ చేశారు. సో మీకు అర్థమయ్యే ఉంటుంది విజయ్కి ఎందుకు కోపం వచ్చిందో, లేదంటే ఇప్పుడు ఆ కామెంట్స్ మీద విజయే అరెస్టులు చేయించాడని మనం చెప్పలేము ఇప్పుడే. కాకపోతే కొన్ని కంప్లైంట్స్ రైజ్ అయ్యాయి. ముఖ్యమంత్రిని వ్యంగ్యంగా మాట్లాడినందుకు, ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఉద్దేశించి చాలా తక్కువ చేసి మాట్లాడారు, తక్కువ భావంతో మాట్లాడారన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ కేసులు నమోదైనట్లు కనిపిస్తుంది. వీటి కోసం ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ డిఎంకే నాయకులు చాలా గందరగోళం సృష్టించారు మొత్తం మీద. మరొకసారి నేను ఆ కామెంట్స్ మీకు వినిపిస్తాను, ఒకసారి కామెంట్స్ చూడండి. జోసెఫ్ విజయ్ அவர்களே, பொம்மை முதலமைச்சர் ஜோசப் விஜய் அவர்களே. ஹலோ, யார்? சஞ்சயா, ஜெய்சன் சஞ்சயா. ஓ, சிஎம் ஓட பையனா? ஓ, பொம்மை முதலமைச்சரோட பையன் ஜெய்சன் சஞ்சய். சொல்லுங்க ஜெய்சன் சஞ்சய், எப்படி இருக்கீங்க? ஓ, ஓகே ஓகே ஓகே. அப்பனை காணுமா? அது நான் என்னங்க பண்ணிட்டோம், அவர் இங்கதான் பனையூர்ல இல்லைன்னா பட்டினமாக்கத்துல இருப்பாரு. பட்டினமாக்கம் போனா பார்க்க விட மாட்டேங்கிறாங்களா? அட என்னங்க பண்றது, 4 மணிக்கு மேல நடிகைகளோட ஜாலியா உல்லாசமா இருக்காரு உங்க அப்பா. பெத்த மகனுக்கு இடம் இல்லையா? சரி, ஓகே, பனையூர்ல போய் பாருங்க. ஓ, பனையூர்லயே வந்துட்டு பாத்தீங்கன்னா வேற நடிகையோட இருக்காங்களா? என்னங்க பண்றது, எனக்கு புரியல. அம்மாக்கு நீதி வேணுமா? ஓ, கணவனை தேடும் மனைவி. ஓ மை காட், என்ன சஞ்சய் பண்றது? இந்த மாதிரி ஒரு கேவலமான மனித பிறவியை தான் உங்க அப்பனை இந்த தமிழ்நாட்டுக்கு முதலமைச்சர் ஆக்கியிருக்காங்க. இந்த மாதிரி எங்களுக்கு நக்கல் நையாண்டியெல்லாம் பண்ண தெரியும், பார்த்து தெரிஞ்சுக்கோங்க. ஜோசப் விஜய் அவர்களே, பொம்மை முதலமைச்சர் ஜோசப் விஜய் அவர்களே. హలో, யார்? సంజయ్. సో దీనికంటే ముందు అసలు అసెంబ్లీలో ఏం జరిగింది మనందరికీ తెలిసిందే, ఇప్పటికే చాలామంది విన్నారు కూడా. ఉదయనిధి స్టాలిన్ విజయ్ భార్య గురించి మాట్లాడారు, అక్కడ ఒక మహిళ ఏడుస్తోంది అని. ఆ తర్వాత విజయ్ మాట్లాడుతూ ఒక కుట్టి స్టోరీ, అంటే చిన్న స్టోరీ చెప్తూ, ఒక బాలుడు ఓ పెద్ద ఆయన్ను ఏం వెతుకుతున్నారు అని అడిగితే ఆ పెద్ద ఆయన నీ నాన్నను వెతుకుతున్నాను అని సమాధానం చెప్పాడని చెప్పి ఆ స్టోరీలో చెప్తారు. దాన్ని ఉదయనిధి స్టాలిన్కి ఆపాదించి, ఇదిగో ఉదయనిధి స్టాలిన్ తండ్రి, అంటే ఆయన ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నారు, అసెంబ్లీకి రాని పరిస్థితి కాబట్టి, అందుకని ఆయన ఎక్కడ ఉన్నారో అసలు అని చెప్పేసి అడిగినట్లుగా, ఉదయనిధి స్టాలిన్ అడిగినట్లుగా విజయ్ ఇది పోర్ట్రే అయింది. ఆయన ఇంటర్నల్ ఉద్దేశం అది అయి ఉండొచ్చేమో, చెప్పలేం, చాలామంది అలాగే భావిస్తున్నారు. దీనికి ఇప్పుడు రెస్పాండ్ అవుతూ ఇక్కడ విజయ్ కొడుకుని ఉద్దేశిస్తూ, విజయ్ కొడుక్కి కాల్ చేసినట్లుగా మాట్లాడుతూ, అలా మాట్లాడడం వల్ల ఇప్పుడు పెద్ద గందరగోళం అయింది. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? మొత్తం మీద పర్సనల్ లైఫ్ని చాలా వ్యంగ్యాస్త్రాలు మాట్లాడుకోవడం అనేది అసెంబ్లీలో సహజమే. బట్ పర్సనల్ లైఫ్, వైఫ్ల గురించి, కొడుకుల గురించి, అసెంబ్లీలో లేని వాళ్ళ గురించి, సభలో లేని వాళ్ళ గురించి, లేదంటే రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని అక్కడికి తీసుకొచ్చి మాట్లాడడం అనేది ఖచ్చితంగా చాలా దారుణమైందే. అందులోనూ తప్పుడు భావనలు వచ్చేలా వాళ్ళ పర్సనల్ లైఫ్ని పబ్లిక్లో వ్యంగ్యంగా మాట్లాడడం అనేది మరింత తప్పు. రాజకీయపరమైన విమర్శలు, ఆరోపణలు, విమర్శలు, ప్రత్యారోపణలు ఇవన్నీ సహజమే. గతంలో మనం ఏపీలో కూడా చూసాం, రాజకీయాలతో సంబంధం లేని ఈ కుటుంబ సభ్యుల గురించి, ఆ నాయకుల కుటుంబ సభ్యుల గురించి కొంతమంది ఎంత దారుణంగా మాట్లాడారు. ఆ పేర్లన్నీ మీకు తెలుసు, ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు మీకు తెలియంది కాదు. ఆ తర్వాత ఎంత పెద్ద గందరగోళం అయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ కూడా ఏమాత్రం తీసిపోలేదు. గతంలో ఏపీ అసెంబ్లీలో ఎలాగైతే మాట్లాడారో ఇప్పుడు అక్కడ కూడా అలాగే కుటుంబ సభ్యుల గురించి, లేదంటే నాట్ ఓన్లీ ఇన్ అసెంబ్లీ, బయట కూడా, ఈవెన్ ఎలక్షన్స్కి ముందు కూడా, ఇన్ఫ్యాక్ట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నయనార్ నరేంద్రన్ చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. అక్కడి నుంచే మొదలైంది విజయ్ త్రిష వ్యవహారం మరింత గందరగోళం అవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయింది. సో ఓవరాల్గా తమిళ రాజకీయాల్లో కుటుంబ సభ్యుల గురించి, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ గురించి ఇలా వక్రీకరించి, వక్రంగా లేదంటే వ్యంగ్యంగా మాట్లాడడం అనేది వస్తూ ఉంది. ఖచ్చితంగా మరి ఇప్పుడు విజయ్ని సీఎంను ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడారు అన్న ఉద్దేశంతో ఆయన మీద కేసులు నమోదయ్యాయి. ఆ కేసులకు సంబంధించే ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ డిఎంకే ఆందోళన చేస్తుంది. మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, మీరు మీ విమర్శలు చేస్తే తప్పు లేదు, మేము చేయకూడదా అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో హౌ డూ యూ సీ దిస్ ట్రెండ్? డూ యూ థింక్ దిస్ ట్రెండ్ ఈజ్ రియల్లీ గుడ్ ఫర్ పాలిటిక్స్ ఆర్ ఫర్ ద సొసైటీ? ఇంట్లో ఉన్న వాళ్ళని, మహిళల్ని, పిల్లల్ని, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసమో, తమ ఏదో పగతోనో ఇలా మాట్లాడడం అనేది కరెక్టా? మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. முதலமைச்சரோட பையன் ஜெய்சன் சஞ்சய். சொல்லுங்க ஜெய்சன் சஞ்சய், எப்படி இருக்கீங்க? ஓ, ஓகே ஓகே ஓகே. அப்பனை காணுமா?
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU